హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామం సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ అఖండ 2 రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ రామ్ అచంట, గోపి అచంట వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ కనబడకపోవడం, అంటే మూవీ టీమ్ తో కనబడట్లేదు. వీళ్ళకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొన్న సెలబ్రేషన్స్ పెడితే బాలకృష్ణ గారు, మన డైరెక్టర్ బోయపాటి గారు వచ్చారు, మాట్లాడారు, కానీ ఒక్క మాట కూడా ప్రొడ్యూసర్స్ గురించి తీయలేదు. మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసుకుని వీళ్ళు మాట్లాడేసుకున్నారు, కానీ అసలు ఎక్కడ కూడా వీళ్ళు కొలాబరేట్ అయి చేయట్లేదు. అంటే ఏంటి వీళ్ళ మధ్య గొడవలు తగ్గలేదా, బాలకృష్ణ వీళ్ళని దూరం పెట్టేశారన్న చర్చ వస్తుంది సార్. అసలు ఏం జరిగింది? అది వాస్తవమే. బాలకృష్ణ వీళ్ళని దూరం పెట్టడం ఆయన, ఎందుకంటే బాలకృష్ణ గురించి మనకు తెలుసు, ఆయనకి కోపం వస్తే చాలా సివియర్గా వస్తుంది. అంటే ఇంపల్సివ్గా ఉంటారు ఆయన, డిప్లొమాటిక్గా ఉండడం ఆయనకి చేత కాదు. అందుకనే ఆయన వివాదాస్పదం కూడా అవుతుంటాడు. ఎందుకంటే ఆయన మైండ్లో ఒకటి బయట ఒకటి మాట్లాడే తత్వం కాదు, ఏది ఉంటే అది మాట్లాడేస్తాడు. దానివల్ల ట్రోల్ కూడా అవుతుంటాడు. అంటే అభిమానుల మీద కోపం వస్తే కొట్టేయడం, తర్వాత వాళ్ళని మళ్ళీ దగ్గరకు తీయడం, ఎవరి మీద ఆయన కోపం వచ్చినా బూతులు మాట్లాడేయడం, ఇవన్నీ ఆయన ఇంపల్సివ్ నేచర్ ఆయనకి. అందుకనే ఆయన పాలిటిక్స్కి పెద్ద పనికి రాలేదు నిజానికి. లేకపోతే తెలుగుదేశంలో ఆయన మంచి పొజిషన్లు ఇప్పటికొని ఉండాలి, మంత్రిగా ఇలాగా. కానీ ఆయన అటువంటి నేచర్ పొలిటికల్ పర్సన్స్కి, అంటే పొలిటీషియన్స్కి ఉండాల్సిన ఆ డిప్లొమసీ కానీ లౌక్యం కానీ అలాంటివి ఆయనకి లేవు. ఇంట్రెస్ట్ కూడా లేదు ఆయనకి సినిమా పిచ్చి తప్ప పాలిటిక్స్ ఇది లేదు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే, ఈ సినిమా చాలా కష్టపడి చేశాడు ఆయన. నిజానికి ఆ వయసుకి ఆయన చేసిన ఫైట్లు కానీ, ఆ హిమాలయాలకు వెళ్ళడం కానీ, ఇదన్నీ కూడా బాగా రిస్క్ తీసుకొని ఆయన చేశాడు. సో ఎందుకంటే ఆయన మామూలుగా సినిమా పరంగా చూస్తున్నప్పుడు ఏ క్యారెక్టర్ అయినా నమ్మి దానికి 100% న్యాయం చేస్తాడు. నిజంగా కూడా ఇది అఖండ 2 కానీ అఖండ కానీ ఆయన తప్ప ఇంకెవరు కూడా ఇలాగా బిలీవ్ చేసే పరిస్థితి లేదు. సో పైగా ఇదేంటంటే ఆయన కెరీర్లోనే అనేక రికార్డులను క్రియేట్ చేసిన సినిమా. హై బడ్జెట్, తర్వాత పాన్ ఇండియా సినిమా, తర్వాత 110వ సినిమా, ఇట్లా అనేక రికార్డులు ఉన్నాయి. తర్వాత బిజినెస్ కూడా ఎప్పుడు కూడా ఇంత బిజినెస్ కాలేదు ఆయన సినిమాలు. అలాగే కలెక్షన్స్ కూడా ఇప్పటి వరకు చూసుకున్నప్పుడు ఆయన మొత్తం సినిమా కెరీర్లో 109 సినిమాల్లో ఇది హైయెస్ట్ కలెక్షను. నిన్నటికి 70 కోట్ల 50 లక్షలు 5 రోజుల నెట్ కలెక్షన్లో, ఇది ఆయన కెరీర్లోనే హైయెస్ట్ 5 రోజుల్లో. సో అందువల్ల ఇది అన్ని రకాలుగా ఉంది కాబట్టి ఇది ఒక్కసారిగా రిలీజ్కు ముందు ఆగిపోవడం అనేది ఆయనకి ఖచ్చితంగా తీవ్రమైన కోపం, బాధ కలిగించిన విషయం. అది ఎందుకంటే కనీసం ఆయనకు ముందుగా ప్రొడ్యూసర్లు చెప్పుంటే ఆయన కూడా రంగంలో దిగి డీల్ చేసి ఉండేవాడు. ఆయనకు క్యాపబిలిటీలు ఉంది, పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ బావ సీఎం, వాళ్ళ అల్లుడు మంత్రి, ప్లస్ తెలుగుదేశం మీద ఆధారపడిన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళతో డీల్ చేయడం పెద్ద కష్టం కాదు. పైగా వాళ్ళు కూడా ఏమీ అంత పిడివాదులు కాదు. ఇప్పటి నుంచో 10 ఏళ్ళుగా వాళ్ళు ఈ ప్రొడ్యూసర్లతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టారు. కానీ వాళ్ళు కూడా అంత ఇలాజికల్గా బిహేవ్ చేసే ఫర్మ్ కాదు. వాళ్ళకి తెలుసు ఇవన్నీ బిజినెస్లో పట్టు విడుపులు ఉండాలనేది తెలుసు. అందుకనే ఎప్పుడో ఇది ఆగడ దగ్గర నుంచి, దూకుడు దగ్గర నుంచి వీళ్ళు టైప్ అవుతున్నారు. ఆగడ దగ్గర నుంచి వీళ్ళకి లాసులు వస్తున్నాయి. అప్పుడు కూడా మహేష్ బాబు అడ్డుపడి శ్రీమంతుడు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఇచ్చాడు. సో ప్రొడ్యూసర్లు కానీ ముందే బాలయ్యకి చెప్పి ఇట్లా మా వల్ల కావట్లేదు, మీరు కొద్దిగా హెల్ప్ చేయండి అంటే బాలయ్య డీల్ చేసి ఉండేవాడు. కానీ వీళ్ళు చెప్పలేదనేది ప్రధాన అంశం. రెండోది ఏంటంటే, బాలయ్య రెమ్యునరేషన్ 40 కోట్లు అయితే అందులో 30 ఇచ్చారు, ఇంకొక 10 కోట్లు ఇవ్వలేదు అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. అట్లాగే బోయపాటికి కూడా ఒక 3 కోట్లు ఇవ్వలేదని, ఇది కూడా కామనే ఇండస్ట్రీలో. చాలాసార్లు ఏంటంటే హీరోలకి కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, టీమ్ మిగతా టెక్నీషియన్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు చివరిలో ఎగ్గొడతారు. అందుకని చాలాసార్లు హీరోలు ఫుల్ పేమెంట్ రాకుండా డబ్బింగ్ చెప్పరు. డబ్బింగ్ చెప్పకపోతే వీళ్ళు మనకి ఎవరైనా కూడా పెండింగ్లు పెడతారు. ఆర్టిస్టులు చాలామంది ఇలా చేస్తారు. టెక్నీషియన్లు అది కూడా చేయలేరు. ఒక కెమెరామెన్ కానీ, ఒక ఎడిటర్ కానీ, వీళ్ళు చాలాసార్లు నెక్స్ట్ సినిమాకి ఇస్తారులే అన్నట్టుగా వాళ్ళు వదిలేస్తుంటారు. ఇది కామన్ ప్రాక్టీస్ ఇండస్ట్రీలో. చివరి షెడ్యూల్లో కానీ, చివరి పేమెంట్ కానీ చాలామందికి రావు. జెన్యూన్గా ప్రొడ్యూసర్లు కూడా కొంతమందికి ఆ టైంకి వచ్చేసరికి ఫండ్స్ అయిపోయి ఉంటాయి, బిజినెస్ సరిగా కాదు, ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకుంటారు. కానీ వీళ్ళకి ఈ సినిమా పరంగా తీసుకున్నప్పుడు ఎటువంటి నష్టం లేదు. బాలయ్యని పెట్టుకొని బోయపాటితో సినిమా తీయడం వల్ల
వాళ్ళకి ఎటువంటి లాస్ లేదు. రిలీజ్కి ముందే వాళ్ళ ప్రాఫిట్లో ఉన్నారు. ఎందుకంటే 145 కోట్లు థియేటర్కి ప్రీ థియేటర్కి బిజినెస్ చేస్తుందని చెప్తున్నారు. తర్వాత ఓటీటీ, నెట్ఫ్లిక్స్ ప్లస్ శాటిలైట్ ఇవన్నీ కలిపి ఒక 100 కోట్లు వచ్చాయి. సో కంఫర్టబుల్గా 245 కోట్లు వచ్చాయి. వీళ్ళకి ఖర్చు కూడా అంత కాలేదు. 200 అంటున్నారు కానీ అంత కూడా ఎగ్గొట్టింది ఇవన్నీ చూస్తే 150 కోట్లు ఎంత అయింది. నటికుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నారు 100 crore వాళ్ళకి టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు బాలయ్యకి ఎగ్గొట్టడం కరెక్ట్ కాదు. అలాగే ఇది ముందు క్రైసిస్ వాళ్ళకి తెలుసు. ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయే బదులు వీళ్ళకి చెప్పుండుంటే బాగుండేది. ఎందుకంటే ఇంత ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఆగిపోతే చాలా ఇబ్బంది అని. ఎందుకంటే ఇది ఇటు యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్ళారు, తర్వాత మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ దగ్గరికి వెళ్ళారు. సో నేషనల్ లెవెల్లో ఇది హిందుత్వ సినిమా, తర్వాత సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేసే సినిమా అనేది వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. అలాంటప్పుడు ఒక డబ్బుల దగ్గర ఆగిపోవడం అనేది బాలయ్యకి చాలా దాని ఏమంటారు తలగొట్టేసినట్టు అవుతుంది కదా, అలాగే అయిపోయింది. సో దాంతో ఆయన కోపంగా అప్పుడు బోయపాటి ఇంటికి వెళ్ళి అరిసాడని చెప్తున్నారు. అప్పటి నుంచి ప్రొడ్యూసర్ని ఆయన దూరం పెట్టాడని చెప్తున్నారు. అందుకని మనకు అది వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న సక్సెస్ మీట్లో కూడా బోయపాటి ఉన్నాడు, బాలయ్య ఉన్నాడు, తర్వాత గంగాధర శాస్త్రి, దిల్ రాజు వీళ్ళు ఉన్నారు తప్ప ప్రొడ్యూసర్ లేరు. ఎప్పుడైనా సక్సెస్ మీట్ అంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు ఉండాలి. అంతకుముందు ఒక మీట్ పెట్టారు, దాంట్లో ఓన్లీ ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్ లేదు, ఇంకెవరు లేరు. సో క్లియర్గా బాలయ్య వీళ్ళని దూరం పెట్టాడు, కోపంగా ఉన్నాడు అని చెప్తున్నారు. ప్రొడ్యూసర్లు కూడా సైలెంట్ అయిపోయారు, గమ్మున ఉన్నారు. అందుకనే మీకు వాళ్ళు కలెక్షన్లు కూడా ఎక్కడ పెట్టట్లే. ఫస్ట్ డే మాత్రమే 59,50,00,000 కలెక్షన్ గ్రాస్ వచ్చిందనేది ఫస్ట్ డే పెట్టారు. వాళ్ళ మీద అది పెట్టిన దానికి ఫ్యాన్స్ అంతా కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎక్కువ వచ్చింది, వీళ్ళు కావాలని తక్కువ చేసి చూపిస్తున్నారు, వీళ్ళు ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి, ఇంకా ఎక్కువ వచ్చింది అంటున్నారు. అదైతే అబద్ధం. అంటే ఫ్యాన్స్ అనుకున్నది నిజం కాదు. ఎందుకంటే శాఖనిల్క్ సైట్ కానీ మిగతా వాళ్ళు చెప్తున్నది కూడా ప్రొడ్యూసర్లు చెప్పిన దానికి టాలీ అవుతుంది. మామూలుగా అయితే ప్రొడ్యూసర్లు ఎప్పుడైనా ఎక్కువ ఫిగర్ చెప్తుంటారు. మనకి చాలామంది ప్రొడ్యూసర్లు ఓపెన్గా కూడా ఇంటర్వ్యూల్లో చెప్తారు, మేము ఒక్కోసారి బ్లోఅప్ చేస్తాము హీరో ఫ్యాన్స్ కోసం అని. సో వీళ్ళు అది చేయకుండా కరెక్ట్ ఫిగర్ ఇచ్చారు. అదే వాళ్ళు చేసిన తప్పుగా వీళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే బ్లోఅప్ చేయాలి, ఫిగర్లు ఎక్కువగా వచ్చినట్టు చూపిస్తే ఒక ఊపు వస్తుంది. మా చిరంజీవి కంపేర్ చేసుకుని వీళ్ళు ఆల్రెడీ పోస్టులు పెట్టుకుంటున్నారు, చిరంజీవి సినిమాలకు చూడు, మా బాలయ్య సినిమాలకు చూడు అని. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ప్రొడ్యూసర్ని బాలయ్యతో దూరం పెట్టాడు. దీనివల్ల ప్రొడ్యూసర్లకి ఇమీడియట్గా నష్టమేం లేదు, కానీ ఒక ఇండస్ట్రీలో వాళ్ళకి కొంత ఇబ్బందికరమే. అందరూ అడుగుతుంటారు కదా, మిమ్మల్ని ఎందుకు బాలయ్య దూరం పెట్టాడు ఇదంతా. సో రేపు ఏదన్నా పెద్ద హీరో వాళ్ళతో సినిమా చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇలా అంటే వీళ్ళు ఏంటి ఇంత ప్రొఫెషనల్గా లేరు, రేపు పొద్దున ఏదైనా అయినా మనకు కూడా ఇంతే కదా అన్న ఒక ఇదైతే వస్తుంది. ఇది జనరల్గా ప్రొడ్యూసర్లు చాలామంది ఎదుర్కొనే సమస్య. ఎందుకంటే వాళ్ళు పాపం చాలా సినిమాలు తీసి లాస్లో ఉన్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందని మనం ఇక్కడ నుంచి జడ్జి చేయలేము, వాళ్ళవి చెప్పాలి తప్ప మనకు తెలియదు. మామూలుగా అయితే ప్రొడ్యూసర్లు చాలామంది పైకి కనబడేంత ఇదేం ఉండదు, వాళ్ళకి చాలా ఆర్థిక సమస్యలు ఉంటాయి. హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చుకోవాలి, ప్రొడక్షన్ కాస్ట్ పెట్టాలి, పబ్లిసిటీ పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి, ఫైనాన్షియల్కి ఇవ్వాలి. ప్రతి సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదు. ఈ ప్రెజర్ వాళ్ళ మీద కూడా ఉంటుంది. సో ఏదేమైనా ఇది నేను అనుకోవడం టెంపరీనే, ఇది కొద్ది రోజుల తర్వాత పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రొడ్యూసర్లు కూడా బాలయ్యతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆయన కోపం ఉంది, ఇప్పుడు కోపం ఉంది కాబట్టి ఆయన దూరం పెట్టాడు. ఈ కోపం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.